ఆఫర్ అదాని ఆఫర్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో అమెరికా పేరుతో మరో అకారం ఉంది. ఈ అకారమే ఏపీ రాజకీయాల్లో హాహాకారాలు పుట్టిస్తోంది. జగన్ హయాంలో అదాని నుంచి ముడుపులందాయన్న అమెరికా ఆరోపణలు ఏపీలో అగ్గిరాజేశాయి. ఎఫ్బీఐ వస్తోంది, పెట్టే బేడా సర్దుకోండి అంటూ కూటమి నేతలు హెచ్చరిస్తుంటే మేమేం చేశాం నేరం అంటూ షార్ప్ గా రియాక్ట్ అవుతోంది వైసీపీ. ఈ రెండు జట్ల మధ్య చేరి షర్మిల ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. అన్నయ్యని టార్గెట్ చేస్తూ ఈసారి ఆమె ఏమన్నారు? అమెరికాలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదిలితే వైసీపీ మూలాలు కదిలిపోతున్నాయి. పార్టీని మూసేసి పోవుడే ఇక మిగిలింది అంటూ అదాని లంచగొండి వ్యవహారంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాప్ లేచిపోయేలా టాక్ నడుస్తోంది. కొన్ని పొలిటికల్ పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదాని ఆంధ్ర సబ్జెక్ట్ హోరెత్తిపోతోంది. అసెంబ్లీలో శుక్రవారం సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగంలో సైతం అదాని ఇష్యూ ప్రస్తావనకొచ్చింది. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని, ఏపీ ప్రతిష్టను, ఏపీ బ్రాండ్ను దారుణంగా దెబ్బతీశారని విమర్శించారు సీఎం చంద్రబాబు. అదాని పేరు నేరుగా చెప్పకుండానే జగన్ సర్కార్ను దుయ్యబట్టారాయన. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అదాని అమెరికా ఎపిసోడ్ లో కేసు పూర్వాపరాల్ని లోతుగా పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలో తర్వాత నిర్ణయించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. అప్పటిదాకా ఆగేది లేదంటూ మాటల తాకిడి పెంచేస్తున్నారు కూటమి నేతలు. ఎఫ్బీఐ రంగంలోకి దిగితే జగన్ కు చుక్కలు కనిపిస్తాయని, రాజకీయ పార్టీని రద్దు చేసుకోక తప్పదని అటాక్ చేస్తున్నారు రూలింగ్ పార్టీ లీడర్లు. ఇవాళ సీరియస్ కేసు ఏదైతే ఉందో అదాని కట్టబెట్టి 1,00,000 కోట్ల భారం మన మీద వేసి రాష్ట్రం 25 సంవత్సరాల పాటు మన నెత్తిన పిడుగులు వేసే దానికి నిర్ణయం ఫలితంగా కేవలం 1,750 కోట్ల రూపాయలు కక్కుర్తుబడి 1,00,000 కోట్ల దోపిడీకి తెరలేపావు. ఫలితంగానే వాళ్ళ కేసులు భారతదేశంలో కేసులు వాయిదాల మీద వాయిదాలు సంవత్సరాల పాటు నడిపించడానికి అవకాశం అమెరికాలో అలా ఉండదు కదా. ఫెడరల్ కోర్టులో, న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో వేగంగానే ఈ విచారణలు కొనసాగుతాయి. మరి ఆ రోజు ఇక్కడే ఉంటాడా, ఏ దీవులకైనా పారిపోతాడో తెలియదు. సిబిఐ నుంచి ఎఫ్బిఐకి పోయినాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియాలో ఉండే నేర పరిశోధన సంస్థ స్థాయి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాయికి పోయినాడు. సిగ్గు శర్మ ఏమాత్రం నీళ్ళు రోషం ఉంటే నువ్వు రాజకీయ పార్టీ రద్దు చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడటం తగ్గించండి. మాట్లాడితే జనాలు ఇక మిమ్మల్ని పబ్లిక్ కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ముందు మీరు రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోర్టుల సంగతి దేవుడెరుగు. ఇక వేరే దేశాలకు వెళ్ళడానికి మీకు పాస్పోర్ట్ రెడీ చేసి వాళ్ళు మిమ్మల్ని ఆ కేసుకి అటెండ్ అయ్యే విధంగా చేస్తారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీ ఇరుకును పడేలా దూకుడు పెంచింది. జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. జగన్ కు అదాని లంచం ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోందని, అదాని దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారని, లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారా అని జగన్ మీద విమర్శలు దాడి చేశారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం. వివాదాస్పద సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందాన్ని కూటమి సర్కారు వెంటనే రద్దు చేయాలంటోంది ఏపీ పీసీసీ. గౌతమ్ అదాని కోసం జగన్ సర్కార్ చేసుకున్న అన్ని డీల్స్ మీద పోస్ట్ మార్టం జరగాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా మార్చిపోయిన వాళ్లను బోనెక్కించాలని డిమాండొస్తున్నాయి. గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి? ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు. ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు
25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. మొత్తానికి అదానీ వ్యవహారంలో జగన్ పై ముప్పేట దాడి శురువైంది. అటు ప్రభుత్వానికి అదానితో ఏమిటి సంబంధం అంటూ వైసీపీ గురువారమే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేసింది. సెకీతో చేసుకున్న ఒప్పందం అంతా పారదర్శకమే. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించేలా ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడొచ్చే ఆరోపణలన్నీ అవాస్తవాలే అని సమర్థించుకుంటోంది వైసీపీ. అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కంలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. అటువంటప్పుడు ఆరోపణలకు ఆధారం ఎక్కడా అనేది వైసీపీ తీస్తున్న లాజిక్. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? అటు తెలంగాణ రాజకీయాల్లో సైతం అదానీ ఎపిసోడ్ రీసౌండ్ ఇస్తోంది. బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులను రాహుల్ సమర్థిస్తున్నారా? రాహుల్ కు తెలియకుండానే తెలంగాణలో ఒప్పందాలు జరిగాయా అని సూటిగా ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అదానితో పెట్టుబడులను రద్దు చేసుకుంటారా లేదా రాహుల్ చెప్పాల్సిందే అంటున్న కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉన్నారు. ఏపీలో అయితే వైసీపీని రౌండప్ చేస్తున్నాయి మిగతా పార్టీలు. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సునామీ సృష్టిస్తోంది అమెరికా అదానీ సౌండ్.